అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తుంది జరిగిందనమాట. ఈ రోజు వచ్చేసేసి 2 ఐటమ్స్ అండి. మంచి హెల్తీగా మన హెల్త్కి చాలా మంచిగా పనిచేసే పోషకాలు ఉన్న 2 ఐటమ్స్ అనమాట. ఒకటేమో మునగాకు కారపొడి, రెండోదేమో బీట్రూట్ వేపుడు. ఈ రోజు మన వీడియో అండి చేయబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ వస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మునగాకు ఈ రోజు మన వీడియో వచ్చేసేసి మునగాకు పొడి, బీట్రూట్ వేపుడు. ఓకేనా అండి? ఇక ఎలా చేసుకుందాము, ఏంటి, ఏమేమి కావాలనేది మీకు నేను చూపించేస్తాను. ఓకేనా అండి? చలో. ఓకే అండి, మన మునగాకి పొడికి ఏమేం కావాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తానండి. ఫస్ట్గా అయితే ఇదిగోండి మునగాకండి. ఇది నేను చక్కగా తీసుకొచ్చుకొని శుభ్రంగా అండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అండి. 4 సార్లు శుభ్రంగా మనం బకెట్ వాటర్లో వీటిని చక్కగా గుంజుకోవాలన్నమాట అండి. గమనించండి అండి, జాగ్రత్తగా మనం వీటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో మన సాలిపురుగులు ఉంటాయండి, కనపడిన సాలిపురుగులు చిన్నవి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటిని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇవైతే నేను ఆఫ్టర్నూనే శుభ్రంగా వెళ్ళి తెచ్చుకొని మన బకెట్ నీళ్ళలో శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకొని, ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఫ్రెష్గా ఉందనమాట. మునగాకు చాలా మంచిదని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తా ఉంటారు. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కూడా మునగాకు పప్పు, అది ఉందనమాట. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే కనుక. మన మునగాకు కారపొడికి మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలండి, ఒక 20-30 ఎండుమిరపకాయల దాకా తీసుకున్నానండి. వాటిని ఇలా చక్కగా సన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా అండి? మునగాకు, ఎండుమిరపకాయలు, అలాగే మన కందిపప్పు అండి, ఒక 2 టీ స్పూన్లు అనమాట కందిపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు అండి. గుళ్ళ పప్పు అన్నా వేసుకోవచ్చు, ఈ పప్పు అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా అండి? ఇదిగోండి 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 2 స్పూన్ల మెంతులు, అలాగే ఒక 2 స్పూన్ల మన పచ్చెనగపప్పు అండి. ఇదిగోండి. ఓకేనా అండి? ఇవ్వండి మన మునగాకి పొడికి కావాల్సిన పదార్థాలు. అయితే ఇప్పుడు మనం చక్కగా ఏం చేసుకుందామంటే, బాండి పెట్టేసేసుకొని ఒక్కొక్కటి శుభ్రంగా చక్కగా నీట్గా వేపేసేసుకుందామండి. మీకు ఇష్టమైతే చింతపండు వేసుకోవచ్చు, లేదు అంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు. నేను చింతపండు కూడా వేస్తానండి కొంచెం. అలాగే చిన్నులపాయ కూడా అండి, చిన్నులపాయలు కూడా ఒక 4-5 గబ్బాలు అయితే వేసుకుందాం. మనం చిన్నులపాయ కూడా తీసి పెట్టుకుందాము. ఇదిగోండి, అంటే ఇది మొత్తం వేసేనండి. ఇందులో ఒక 4-5 రెబ్బలు అయితే మనం వేసుకుందాము. చింతపండు కూడా ఒక చిన్న రెబ్బ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. చక్కగా మనం రెడీ చేసేసుకుందాము. అలాగే ఇంకోటి చెప్పాను కదండి, మన బీట్రూట్ వేపుడు అనమాట. ఈ బీట్రూట్ వేపుడికి ఇదిగోండి ఒక 4 బీట్రూట్ దుంపలు అయితే తీసుకున్నానండి నేను. వీటిని శుభ్రంగా కడిగి ఈ తొక్కంతా తీసేసి వీటిని మనం తురిమేసేసుకుందామండి. తురిమేసేసుకొని ఇది కూడా వేపుడు ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. ఓకేనా అండి? ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించేసేసుకొని బాండి పెట్టేసేసుకుందామండి. ఓకేనా? ఓకే అండి, మనమైతే స్టవ్ అయితే వెలిగించేసేసుకుందామండి. చక్కగా స్టవ్ అయితే వెలిగించేసేసుకొని సిమ్ చేసేసుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ అయితే వేసుకుందామండి. నేను మా ఇంట్లో ఎప్పుడు ఎలా చేస్తానో అలాగే నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ఇది మేము ఎప్పుడు చేసుకుంటాము. ఫస్ట్ టైం మన ఛానల్లో పెడుతున్నాను అనమాట ఈ వీడియోని. మనం చక్కగా కొంచెం కాగనిద్దాం. దీన్ని కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఒకటి గుర్తుపెట్టుకునండి, ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేయాలండి. హై పెడితే మాడిపోతాయి. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు సిమ్లోనే చేసుకోవాలండి. ఇదిగోండి పచ్చెనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసేస్తున్నానండి. అలాగే కందిపప్పు అండి, చాలా బాగుంటుందండి, మా వారికి చాలా ఇష్టం. అలాగే మినప్పప్పు అండి, ఇది నేను శుభ్రంగా ముందే బాగు చేసి పెట్టుకున్నానండి. ఎలా పడితే అలా వేసేసేస్తానని చెప్పేసి అనుకుంటారేమో. నేను ప్లేట్లో వేసి శుభ్రంగా చూసుకొని అంతా చక్కగా నీట్గా ముందు రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూసుకొని బాగు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా వేసేసేద్దామండి. వేసేసి ఇప్పుడు మనం చక్కగా నీట్గా కలిపేసేసుకుందామండి. కలుపుకుంటూ వేపుకుందామండి. నూనె ఎక్కువగా ఏం పట్టదండి అసలు దీనికి. చాలా చాలా బాగుంటుందండి. అన్నీ మనకి హెల్దీ అయినవే. మునగాకు అంటేనే చాలా మంచిది.
ఒకటండి, ఇదేంటోనండి మరి హెల్దీ అయిన ఐటమ్సే మనకి ఇష్టం ఉండవండి. ఏంటోనండి. చక్కగా కలుపుకుంటూ సిమ్లోనే వేపుకుందామండి. చక్కగా అవి వేగి మంచి అరోమా వస్తుందన్నమాట. ఇవి వేగుతున్నప్పుడు నేను మీకు ఇంకొక ఐటెం చూపిస్తాను, మర్చిపోయాను, సారీ అండి. ఇంకొక ఐటెం అయితే ఉంది, ఒక్క స్పూనే వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఇవి మిరియాలండి, ఇదిగోండి మిరియాలు. ఈ మిరియాలు ఒక 4 గింజలు వేసుకుందామండి, అంతే, ఎక్కువ అవసరం లేదండి, మళ్ళీ ఫ్లేవర్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి మిరియాలు ఒక 4 గింజలు, అంతేనండి, ఇంకెక్కువ వేసుకోకూడదు. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా మంచిదన్నమాట. చక్కగా వేగి మంచి అరోమా వచ్చిందండి. అదిగోండి చూడండి, నేను సిమ్లోనే పెట్టానండి, సిమ్లోనే ఉంచాలి, కంపల్సరీగా సిమ్లోనే వేపుకోవాలి. ఓకేనా అండి. ఇదిగోండి మునగాకు కూడా మనం చక్కగా రెడీగా పెట్టుకుందాము. మునగాకు చాలా మంచిదండి, కంటికే కానీ మన హెల్త్కి కానీ గుండెకి కానీ ఏది మన బాడీలో ఏ కిడ్నీలకి అని కానీ దేనికైనా సరే మంచి హెల్దీ అయిన ఐటమ్ అనమాట ఇది. మునగాకు పప్పు చేసుకోవచ్చు, మునగాకు కర్రీ చేసుకోవచ్చు, మునగాకు కోడిగుడ్డు కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా అది కూడా మనం ఒకసారి మన ఛానల్లో కంపల్సరీగా పెడదాము. హెల్దీ అయిన ఐటమ్స్ చూపిస్తూ ఉంటే కొంచెం మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా నేర్చుకుంటారు అనే ఉద్దేశం అనమాట అండి నాది. అలాగని చెప్పి మీకు తెలియదని కాదు, నేను నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను అది మీకు కూడా నచ్చుతుంది అనే ఆశతో నేను మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో చూసారండి ఎంత చక్కగా వేగిపోయినాయో, మంచి అరోమా వస్తుందన్నమాట. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయండి. ఇదిగోండి పప్పులు కూడా మనం వేసుకున్న పప్పులన్నీ కూడా చాలా చక్కగా వేగిపోయినాయి. ఇవి వేగినప్పుడే మనం ఇదిగోండి చింతపండు అండి, ఒక్క చిన్న రెబ్బండి ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని ఇదైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా చక్కగా అండి ఇలా తీసేసుకుందాము ప్లేట్లోకి. ఆ వేడికి ఆ చింతపండు అనేది చక్కగా మెత్తబడిపోతుంది అనమాట. ఓకే అండి, చూడండి చక్కగా ఇట్లా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మొత్తం చింతపండు కూడా దాంట్లో వేసాను. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదిగోండి మనం కడిగి శుభ్రంగా ఎండబెట్టుకున్న మునగాకు అయితే వేసేసుకుందామండి. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. హడావుడిగా అయితే చేసుకోవద్దు. మునగాకు మాత్రం ఆకాకు జాగ్రత్తగా చూసుకొని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే కాలి పురుగులు ఉంటాయండి, అవి చాలా డేంజర్. అవి కలిపేసేసుకుందామండి చక్కగా. మూత పెట్టొద్దండి, మూత పెడితే ఆవిరి వచ్చేస్తుంది, నీళ్లు పడిపోతాయి అనమాట. అట్లా వద్దండి, మూత పెట్టద్దు. మనం ఇట్లా చక్కగా కలుపుకుంటూనే దీన్ని మనం వేపుకుందాం అనమాట. చక్కగా అంతా మగ్గే వరకు కూడా మనం చక్కగా ఇట్లా కలుపుకుంటూ వేపుకుంటూ ఉందామండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అదే చెప్తున్నాను కదండి, హెల్దీ అయిన ఐటమ్సే మనకి ఇష్టం ఉండవు అనమాట. మీకు ఒక సీక్రెట్ చెప్పనా అండి, నాకు బీట్రూట్ అయితే ఇష్టం ఉండదండి. బాయ్ నాన్న, బీట్రూట్ ఇష్టం ఉండదండి నాకు. మా పిల్లల కోసం మా వారి కోసం అయితే మాత్రం నేను కంపల్సరీగా వండి పెడతాను వాళ్ళకి. అది కూడా ఇది అయిపోతే అది కూడా మనం పెట్టేసేసుకుందాం పొయ్యి మీద. ఓకేనా అండి. ఇది కూడా చక్కగా వేపేసేసుకుందాము నీట్గా. ఓకేనా. సో ఓకే అండి, చక్కగా మునగాకు కూడా చక్కగా వేగిపోయిందండి. ఇక మనం దీన్ని కూడా దించేసేసుకుందాము. కాలుతుందండోయ్. ఇక్కడ పెట్టేసేసుకొని మనం చక్కగా ఇది చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మునగాకు పొడి చేసేసుకుందాము. ఈ లోపల కర్రీ కూడా రెడీ చేసేసుకుందామండి. ఇదిగోండి బాండి అయితే పెట్టేసేసుకుందాము, పొయ్యి మీద హై పెట్టేసేసుకుందాము. బీట్రూట్ చాలా మంది ఇష్టపడరు అనమాట అండి, కానీ చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. తప్పకుండా చాలామంది ఇదేంటి ఇట్లా ఎర్రగా ఉంది, అమ్మో నేను తినను అది ఇది అంటూ ఉంటారు. అట్లా కాకుండా మనం బీట్రూట్ వేపుడు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. పచ్చిగా కూడా తింటారు, జ్యూస్ తాగుతారు మార్నింగ్ టైమ్స్ అయితే. ఆయిల్ తక్కువే పడుతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. నిజంగా అండి, ఆయిల్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదండి. ఓకేనా అండి. ఆయిల్ వేడెక్కనిద్దాము. చాలా సింపుల్ అండి,
చాలా చాలా సింపుల్ అనమాట. ఓకేనా అండి. ఆయిల్ అయితే వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడవుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక చిన్న టీ స్పూను ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 4 మెంతి గింజలండి. జీలకర్ర కొంచెం వేసుకుందాము. తిరగమాత గింజలు అయితే నేను వేయనండి, నాకు ఎందుకనో అవి ఎంతగా అనిపించదు అనమాట. అవి వేటికైతే అవసరమో వాటికి వేసుకుంటేనే దాని టేస్ట్ అనమాట. ఇదిగోండి నేను శుభ్రంగా కడిగి నేను తురిమి పెట్టుకున్నానండి. ఇదిగోండి తురిమి పెట్టుకున్నాను. ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసుకుందామండి. గరిట తీసుకుందామండి. ఈరోజు 2 మా వారికి ఇష్టమైన ఐటమ్స్ అనమాట. కరివేపాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం బీట్రూట్ వేసేసుకుందామండి. చక్కగా కలుపుకుందామండి. హై పెట్టేసేసుకుందామండి. ఫస్ట్ చక్కగా నీట్గా అయితే కలుపుకుందాము. చాలా మంచిదండి, మా వారికి చాలా ఇష్టము. ఇది మనం కొంచెం ఏమన్నా వెరైటీగా ఒక చిన్న మసాలా లాంటిది ఏమన్నా వేసుకుంటే కనుక అసలు టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. ఓకేనా అండి. ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకుందాము. జలుబు చేసిందండి కొంచెం, అందుకే వాయిస్ కరెక్ట్గా రావట్లేదు. సో ఏమనుకోవద్దండి, మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. పసుపు అయితే వేస్తున్నాను. పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు అయితే వేస్తున్నాను. అదిగోండి సరిపోతుంది, లేదు చాలేదు కనుక తర్వాత చూసి వేసుకుందాము. మ్యాక్సిమం సరిపోతుందండి. ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. నేను ఇష్టం ఉండదండి, బట్ అయినా సరే ఒక్కొక్కసారి దీని కాంబినేషన్ మనం చారు పెట్టుకున్నాం అనుకోండి, ఆ చారులోకి చక్కగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చక్కగా సిమ్ చేసేసుకొని మనం మగ్గనిద్దామండి. బాగా మగ్గుతుందనమాట. ఈ లోపల దీనికి నేను మీకు చిన్న మసాలా చూపిస్తాను. సింపుల్ అయిన మసాలా, ఇక టేస్ట్ అయితే ఎరగదీసేస్తుంది అనమాట. అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనం మగ్గనిద్దాం. మూత అయితే వేసేసుకుందామండి. ఓకేనా, మూత అయితే వేసుకుందాము. మనం మునగా కూడా చక్కగా చల్లారిపోయిందండి. ఇదిగోండి చక్కగా చల్లారిపోయింది. ఇవి కూడా చక్కగా చల్లారిపోయినాయి. మనం కారపొడి అయితే రెడీ చేసేసుకుందామండి. ఓకేనా. ఓకే అండి. మన బీట్రూట్ వేపుడికి ఒక చిన్న మసాలా చెప్తాను కదా, అదేంటంటే ధనియాలండి. ధనియాలు 1 టీ స్పూన్ వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, మనం చేసుకునేది కొంచెం క్వాంటిటీ కాబట్టి. ఇదిగోండి ఒక 4-5 రెబ్బలు చిన్నుల్లిపాయలు వేసుకుందామండి. దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసేసేసి వేపుల్లో వేసుకుందామండి. ఓకేనా. ఇదేనండి సింపుల్ మసాలా అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొన్ని కర్రీస్కి ఇంకేం వద్దండి, మెంతులు మనం ఆల్రెడీ కర్రీలో వేసాం కాబట్టి ధనియాలు, మన చిన్నులపాయలు ఇవేనండి. ఇది కొంచెం మనం మిక్సీ పట్టేసుకొని వేసేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, నిజంగా మీరు ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నిజంగా గంగారు చాలా బాగుందని చెప్పేసి మీరే అంటారండి. ఓకేనా. ఇదైతే ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటానండి. ఓకే. ఇదిగోండి మసాలా అయితే రెడీ చేస్తానండి. చక్కగా ధనియాలు, చిన్నులపాయలు ఇదిగోండి ఈ రకంగా పట్టుకుంటే చాలన్నమాట. ఇదంతా మనం శుభ్రంగా తీసుకొని ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని చక్కగా వేసుకొని ఆ కూరలో కనుక ఇది వేసుకుంటే ఈ మసాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట, చికెన్ కర్రీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఈ మసాలా అంతా మనం గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. ఓకేనా. సో ఓకేనా అండి. బీట్రూట్ వేపుడైతే వేగుతుందనమాట. మనం కారానికి సంబంధించినవి అయితే అన్ని వేపుకొని ఇక్కడైతే పెట్టుకున్నాం అనమాట. చల్లారుతుంది అనమాట. మనం ఇదైతే పొడి చేసేసుకోవడమేనండి. దానికి కావాల్సిన జీలకర్ర, ఉప్పు కూడా అన్ని రెడీగా పెట్టుకున్నాను. బీట్రూట్ వేపుడు కూడా వేగుతుంది అనమాట. నిజంగా అండి, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా చాలా హెల్దీ అయిన ఐటమ్స్ అనమాట. 2 కూడా చాలా మంచివండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మునగాకండి నిజంగా పప్పులో వేసుకోవచ్చు, గుడ్డు వేసుకొని వండుకోవచ్చు. అలా కాకుండా మనం పేస్ట్ లాగా చేసుకొని చపాతీలో కూడా వేసి కలుపుకొని కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నేను ట్రై చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను అనమాట. అలాగే బీట్రూట్ అండి జ్యూస్ తీసుకొని తాగొచ్చు. చాలా చాలా పోషకాలు ఉన్న ఐటమ్స్ అనమాట 2 కూడా ఇవి.
అసలు బీట్రూట్ పచ్చిగా కూడా తినేసేసేయచ్చండి, కానీ నాకు ఇష్టం ఉండదండి, నేను తినను. బట్ దాంట్లో ఉన్న పోషకాల గురించి అయితే నేను అసలు మనం కాదంటాకే లేదండి, నిజంగా అంత మంచిదనమాట. మార్నింగ్ టైం జ్యూస్ తీసుకుంటే ఇంకా మంచిదనమాట. సో ఇది మా వారి కోసం ప్రత్యేకంగా అనమాట, మా వారికి చాలా చాలా ఇష్టం అండి ఇది, అందుకే మా వారి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వండుతున్నాను అనమాట. చాలా హెల్దీ అయిన ఐటమ్ అనమాట ఇది. అలా అని చెప్పేసి నేను ఆయిల్ కూడా ఎక్కువ ఏమి వేయలేదండి. ఇదిగోండి చక్కగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే మనం వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు వేసాను, చక్కగా జీలకర్ర వేసాను, మెంతులు వేసాను, ఆవాలు వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే, మీకు క్రిస్పీ కావాలి అనుకుంటే కనుక మీరు చక్కగా మన ఇదేసేసుకోవచ్చండి, మన తిరుగుమత పోపు దినుసులు అయితే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, నేను జీలకర్ర ఆవాలు మెంతులు అవే వేసాను అనమాట. ఇది చక్కగా మగ్గుతూ ఉంటుంది. మనమైతే ఇదిగోండి మగ్గుతుందండి, ఇది మగ్గుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదండి, సింపుల్గా అయిపోయే ఐటమ్స్ రెండు కూడా. మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనేది అండి నాకు ఇలా చూపించడం అనేది. సో ఇక మన మునగాకు పొడి కూడా రెడీ చేసేసుకుందాము. దానికి మనం ఏమేమి వేసుకుంటాను అనేది ఇప్పుడు నేను మిక్సీ జార్లో పట్టేస్తాను అనమాట. సో కావాలి అనుకుంటే మన రోట్లో కూడా దంచుకోవచ్చండి. సో ఇప్పుడు నైట్ టైం కాబట్టి నేను బయటకు వెళ్ళలేను కాబట్టి మిక్సీలో అయితే పట్టేస్తాను. దానికి ఎలా వేస్తాను ఏంటనేది మిక్సీలో మీకు చూపిస్తానండి, ఓకేనా? ప్లీజ్ అండి వీడియోని ఒక్క లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మినిమమ్ ఒక 50లో కనీసం ఒక 15 లైక్స్ అన్నా ఇవ్వండి ప్లీజ్ అండి. లైక్ చేయండి తప్పకుండా మన వీడియోని, ఓకేనా అండి? ఇప్పుడు మనం కారపొడి అయితే రెడీ చేసుకుందాము. ఓకే అండి, మిక్సీ జార్ తీసేసుకున్నానండి నేను. ఈ మిక్సీ జార్లో ఇదిగోండి జీలకర్ర, కొంచెం పచ్చి జీలకర్ర అండి, చిన్నులపాయలు కొంచెం ఒక 4-5 రెబ్బలు, అలాగే ఉప్పు అండి, మన మునగాకు పొడికి సరిపడా వేసుకుందాము. ఇదిగోండి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను, ఇంకో స్పూన్ కూడా వేస్తాను, 2 స్పూన్లు అయితే వేసానండి. చూసి మనం తర్వాత వేసుకుందాము, ఓకేనా? అలాగే సో అవి వేసేసాను కదండి. ఇప్పుడు దీంట్లో ఏం వేసానంటే జీలకర్ర, చిన్నులపాయలు, ఉప్పు వేసానండి. ఇదిగోండి ఇవి కూడా మనం వేపి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి, ఓకేనా? ఇవి పట్టిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మునగాకైతే వేసుకుందామండి. నేను చాలా చాలా జాగ్రత్తగా వివరంగా చెప్తున్నాను, మీరు కూడా చక్కగా చూసి నేను ఎలా చేశాను అనేది అలాగే ట్రై చేయండి. లేదు ఇలా కాదండి మాకు ఇంకొక రకంగా కూడా వచ్చు అంటే కనుక అదేంటో కనుక నాకు కంపల్సరీగా కమెంట్లో తెలియపరచండి. ఇప్పుడైతే ఇవి వేసేసుకుందామండి. ఓకే అండి, వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది మనం చక్కగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇది మిక్సీ పట్టే లోపల ఒకసారి కర్రీ చూసుకుందామండి, మాడిపోతుందేమో, మాడిపోకుండా ఒకసారి తిప్పుకుందాం మనం. వావ్, ఎంత చక్కగా మగ్గుతుందండి అసలు. ఈ మసాలా వేసేద్దామండి, మనం ముందు పట్టి పెట్టుకున్న ధనియాలు, చిన్నులపాయల మసాలా అనమాట వేసేసేద్దాము. వేసి ఇంకొకసారి కలుపుకుందాము. నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంటుంది. అంటే చాలా మంది చాలా వెరైటీగా వండుకుంటారు, ఇది నేను ఎప్పుడు చేసే ఐటమ్ అనమాట. అంటే ఎప్పుడు చేసే రకంగా నేను చేస్తున్నాను అనమాట. చక్కగా కలుపుకుందామండి. ఇలాంటివి మనం ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి ఇలాంటివి ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటేనే ఆయిల్ తక్కువ పడుతుంది, చక్కగా కూడా సిమ్లో వేగుతాయి అనమాట, ఓకేనా అండి? ఇప్పుడు మనం వేసాం కదా ఆ మసాలా కూడా చక్కగా ఆ బీట్రూట్కి అంతా పట్టేలాగా మనం మగ్గనిద్దాము. మూత అయితే పెట్టేసేసుకుందాము. ఈ లోపల మన కారపొడి కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా కారం వేసుకోలేదు, మగ్గిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకుందాము. ఈ లోపల అయితే మనం కారపొడి రెడీ చేసుకుందాం, ఓకేనా? ఒకసారి చూసుకుందామండి. వావ్ వావ్, దగ్గొస్తుంది అనమాట, ఏమనుకోవద్దు. మంచి అరుమ వస్తుందండి. ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకుందామండి. నేను వంటకు ముందునండి నేను చేతులు శుభ్రంగా వాష్ చేసుకుంటానండి, ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా చక్కగా కడిగి పెట్టుకుంటాను. అందుకే నేను ఏదైనా సరే చేత్తోనే వేస్తాను. చేత్తోనే వేసుకుంటే మనకు ఆరోగ్యం అంటున్నారండి మన పెద్దవాళ్ళు. సో నేను చేత్తోనే వేసుకుంటాను అనమాట ఏదైనా. ఇదైతే మనం చక్కగా దీంట్లోకి వేసేసుకుందామండి. మనం ముందే వేపి పెట్టుకున్న మునగాకు, ఎన్నో పోషకాలున్న ఎంతో హెల్దీ అయిన మునగాకండి ఇది. మనం దీన్ని చాలా చాలా ఏంట్లే అన్నట్టుగా తీసి పారేస్తూ ఉంటాము. నిజంగా అండి మనకి హెల్త్నిచ్చేవి హెల్దీ అయిన ఐటమ్స్ని మనం చాలా అంటే చిన్న చూపుగా చూస్తూ ఉంటాం అనమాట. మనం ఒకసారి ఇది కూడా మళ్ళీ ఇంకొకసారి మనం గ్రైండ్ చేసేసుకుందామండి, ఓకేనా?
ఒక్కసారి చూసుకుందామా అండి మన మునగాకు పొడిని ఎలా అయిందో. వావ్, ఒక ట్రెండింగ్లో ఉన్న ఒక వర్డ్ అయితే చెప్తానండి. ఏమంటారు, సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్, నాకు అట్లాగే వచ్చండి. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనమాట. అసలు నిజంగా అండి ఎంత బాగుందో చూడండి. ఇంకా పట్టాలి మిక్సీ. అసలు ఆ అరోమా ఉందో చూసారండి, అసలు ఎంత అద్భుతంగా ఉందోనండి. చక్కగా పట్టేసేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని కారపొడి వేసుకొని అందులో కనుక ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు స్వర్గమేనండి నిజంగా అండి. అన్ని హెల్తీ అయిన పప్పు దినుసులు వేసామండి మనం, తెలుసా. మళ్ళీ పట్టుకుందాము, మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఓకే గాయ్స్, బా స్మెల్ అయితే అద్దరిపోతుందండి. మన మునగాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఎక్సలెంట్గా వచ్చిందనమాట. ఎక్కువ అండి, మునగాకు ఎక్కువ ఉండాలి, ఎండుమిర్చి తక్కువ ఉండాలి. మునగాకు తక్కువ తీసుకొని ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాము, ఘాటు ఎక్కువైపోయి తినలేము అనమాట. సో మనం మునగాకుతో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మన మునగాకే ఎక్కువ ప్రత్యేకత ఇవ్వాలన్నమాట. సో ఇదిగోండి చూడండి, కొంచెం అలా నేను నోట్లో వేసుకుంటాను. ఇది నోట్లో వేసి టేస్ట్ చేసే ముందు ఒకసారి మనం ఇది ఇట్లా కొంచెం పక్కన పెట్టి మన బీట్రూట్ అయితే చూసుకుందామండి. దీన్ని మర్చిపోతున్నాను. వావ్ వావ్, ఇది కూడా అండి సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ వావ్. ఆహాహాహా, ఇది కూడా అరోమా అద్దరిపోతుందండి. కారం కూడా వేసేసుకుందాం మనం. దీంట్లో ఎక్కువ కారం కూడా వద్దండి, మనం మసాలా వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ అయితే వేసుకుందాం కారం. కమ్మగా ఉంటుందండి, కడుపులో హాయిగా ఉంటుంది. అన్నీ తినాలండి, అన్ని రకాల కూరగాయలు తినాలి. అలాగే నాన్ వెజ్ కూడా. మేమైతే వారంలో ఒక్కసారే దానికి తెచ్చుకోవడానికి ఇష్టపడతాం అనమాట. పిల్లలు తింటాము అంటే కనుక తీసుకొస్తాము, అంతకు మించి తీసుకురాం. మేము ఎక్కువ పప్పులు తోటకూరలు ఎక్కువ తింటామండి. ఆ విషయం మీకు కూడా తెలుసు, మన వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. 1 స్పూనే వేసానండి కారము. సో ఇది మగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ లోపలైతే మనం కారపొడి ఎలా వచ్చింది ఏంటనేది ఒక్కసారి టేస్ట్ చూద్దాము. ఇది కూడా పనిలో పని టేస్ట్ చేద్దామండి, ఓకేనా. కష్టపడి చేశాను కదండి, సో అందుకనే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చూద్దాము. అసలు నిజంగా అండి ఎంత అందంగా, ఎంత మంచి అరోమాని అండి, అసలు ఎంత బాగుందోనండి. నేను మాటల్లో చెప్పడం కాదు కానీ నిజంగా మీరు చేసుకొని దీని టేస్ట్ని మీరు ఆస్వాదించాలన్నమాట. నిజంగా హెల్దీ అయిన ఇడ్లీలోకి తినచ్చు, దోశల్లోకి తినచ్చు, లేదు అనుకుంటే మనం పప్పు వండుకున్నప్పుడు వేసుకొని తినచ్చు, సాంబార్లోకైనా తినచ్చు, ఒట్టి రైస్లోకైనా సరే మనం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి టేస్ట్ అయితే చూద్దామండి మనం, ఓకేనా. జస్ట్ కొంచెం అండి, ఎక్కువ కాదు. ఇదిగోండి 1 ఇంచ్ తీసుకున్నాను. ఎక్సలెంట్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ మునగాకు పొడి, ఓకేనా. ఇది కూడా టేస్ట్ చూద్దామండి. మన బీట్రూట్ వేపుడు ఇదిగోండి. సూపర్ అండి, ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట. బా చాలా చాలా బాగుందండి, నిజంగా అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదనమాట. సో ఇది కూడా మనం ఆఫ్ చేసేసుకుందాము. ఇది కూడా చక్కగా ఆఫ్ చేసేసుకుందామండి. మూత అయితే పెట్టేసుకుందాము. మన బీట్రూట్ వేపుడు అలాగే కారపొడి 2 కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి, ఓకేనా. సో ఓకేనా అండి, 2 ఐటమ్స్ అయితే చక్కగా చేశానండి. మన బీట్రూట్ వేపుడు అలాగే మన మునగాకు కారపొడి చేశానండి. చక్కగా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. నేను తక్కువ క్వాలిటీ చేశాను కాబట్టి సర్వింగ్ బౌల్లో కొంచెమే కనిపిస్తుంది అనమాట. సో ఎంతో హెల్దీ అయిన, ఎంతో ఆరోగ్యమైన 2 ఐటమ్స్ కూడా చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్దరహోనండి. అసలు చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోకుండా ట్రై చేయండి అనమాట. ట్రై చేసి మెయిన్గా అయితే మునగాకు పొడి అండి, చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, మన గుండెకి మంచిది, హెల్త్కి మంచిది, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కండి అసలు చాలా మంచిది. ఇది ఇక నేను మాటల్లో అయితే చెప్పలేను, అది మీ అందరికీ తెలిసిందే. సో ఇదనమాట అండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి, ఓకేనండి. మన ఎమ్మి బీట్రూట్ వేపుడు
టేస్టీ హెల్తీ మునగాకు కారపొడి. ఓకేనా అండి? సూపర్గా ఉన్నాయి కదా రెండు. బయట వర్షం పడుతుందండి, అయినా సరే చూడండి ఎలా చెమటలు పడుతున్నాయో. సో మన వీడియో అయితే చక్కగా ఫైనల్గా అయితే చక్కగా అంతా చక్కగా రెడీ అయిపోయింది అనమాట అండి. మన చూసారా, ఇదిగోండి మన 2 ఐటమ్స్ అయితే చక్కగా సిద్ధంగా ఉన్నాయి అనమాట. బీట్రూట్ వేపుడు అలాగే మునగాకు కారపొడి రెండు చక్కగా బాగా కుదిరినాయండి. ఉప్పులు కూడా అన్ని చక్కగా సరిపోయినాయి అనమాట, సరిపడా. సో చక్కటి బీట్రూట్ వేపుడు, చక్కటి మన మునగాకు కారపొడి ఇది రెడీ అయిపోయినాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. రైస్ అయితే పెట్టేశాను, అత్తయ్య అయితే వచ్చున్నారనమాట, తనకు రైస్ అన్నం పెట్టాలి. సో ఈ రెండు అయితే రెడీ అయిపోయినాయి. కొంచెం చారు అయితే పెట్టేస్తాను మా వారికి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మంచి హెల్దీ అయిన ఐటమ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్, అందరికీ గుడ్ నైట్ అండి. సో చూడండి మునగాకు పొడి బీట్రూట్ వేపుడు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, అందరికీ నమస్తే అండి.